అయితే ఇంకా కొన్ని చూడండి, ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే ఒక ఇద్దరు మనుషులు ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా, డిస్కస్ చేసినా కూడా అది ఒక కొలిక్కి రాదు, తెగదు. ఉమ్, ఉమ్. దానికి ఏంటి కర్మ సిద్ధాంతం చూడాలా? లేదంటే సబ్‌కాన్షియస్ మైండ్ అలా ప్రోగ్రామ్ చేసుకుందా వాళ్ళ మధ్యలో? ఇద్దరిది తప్పు ఉంటుంది సార్. ఓకే. అది ఎలాగా అంటే సో యాక్సెప్టెన్స్. యెస్. ఒకరు యాక్సెప్ట్ చేసినా కూడా అక్కడ అక్కడ సెట్ సెట్ అయిపోతుంది. అయిపోతుంది. అవును. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కశ్మీర్ ఇష్యూ, సూపర్. నెవర్ ఎండెడ్. అవును. సో కశ్మీర్ ఇష్యూ ఎలా అయితే అవును. సంవత్సరాలుగా ఇంకా అది కొనసాగుతుంది. ఎప్పటికీ తెగదు. సో అవును. ఎవరైతే ఒక మేజర్ పార్ట్ తీసుకొని ఒక మెచ్యూరిటీ లెవెల్, వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అవ్వచ్చు, భార్యని చిన్నగా వయసులో అవ్వచ్చు, కానీ అవును. ఒక్క మెచ్యూరిటీతో యాక్సెప్ట్ చేస్తే అది అక్కడికే సాల్వ్ అయిపోతుంది. నేను తగ్గుతున్నాను అంటే నిజంగానే తగ్గుతున్నావు అని కాదు, ఎదుగుతున్నావు అని అర్థం. వావ్! వావ్! సో అండ్ Hmm. ఫర్గివ్నెస్. సార్ పెద్ద పెద్ద వాళ్ళు, ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, ప్రొఫెట్స్ కానివ్వండి, సో మన రాములు వారు కానివ్వండి, క్షమించే గుణం లేకపోతే ఇక్కడ కూర్చొని మనం ఇద్దరము పాడ్కాస్ట్ చేసే చేసేవాళ్ళమా? కాదు. కాదు. ఎప్పుడో అంతమైపోయేది ప్రపంచం. మొత్తం అవును. సో Superb. క్షమించే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి, రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ ఉండాలి. క్షమించాలి, క్షమాపణ అడగాలి. క్షమాపణ అడుగుతున్నాము, సారీ అడుగుతున్నాము, చెప్తున్నాము అంటే ఎంతో ధైర్యం ఉంటే తప్ప అడగలేరనమాట. క్లియర్ కట్గా అంటే ఫర్గివ్నెస్ కానివ్వండి, సారీ చెప్పే గుణం కానివ్వండి, అండ్ తర్వాత కృతజ్ఞతలు. మీకున్న వస్తువు, మీరు శ్వాస తీసుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్న వస్తువుని గమనిస్తున్నారా? మీకు ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అది ఎంతమందికి ఉన్నాయి, అది కూడా లెక్క వేసుకోండి. ఎప్పుడైతే కంపారిజన్ మీరు చేస్తున్నారు అంటే మీ రిలేషన్లో, సో యువర్ పర్పస్ ఈజ్ డ్రివెన్ ఆర్ క్రియేటెడ్. ఆస్క్ యువర్ సెల్ఫ్. వావ్! సో పర్పస్ క్రియేటెడ్ అయితే కంపారిజన్స్, కాంపిటీషన్స్ అనేది ఉండవు. ఓకే. సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. నేను ఇంకా బెటర్గా, ఇంకా బెస్ట్గా ఎలా చేయొచ్చు అని ఉంటుంది. ఎప్పుడైతే కంపారిజన్, కాంపిటీషన్, ఇప్పుడు పక్కింటి పిన్ని గారు కాసుల పేరు ఉన్నాయి కదా పాటలు, సో అలా చేస్తున్నారు అంటే సో దట్ విల్ ఎండ్ అప్ అనమాట. రైట్ మ్యామ్. ఇప్పుడు ఒకరిద్దరు కొట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. వాళ్ళు కొట్లాడుకున్నారు అంటే వాళ్ళలో ఒకరి ఎనర్జీ మారిస్తే ఆటోమేటిక్గా రెండో వాళ్ళ ఎనర్జీ మారిపోతుందా? ఎస్ సార్, ఇది చాలా వరకు అంటే ఫస్ట్ కాల్ వస్తుంది కదా, ఒక్కరే చేస్తారు, అవును. నాకు ఇది ఇష్యూ ఉంది Okay, అని చెప్పి. అవును. సో యాక్చువల్లీ వీళ్ళకుందా, వీళ్ళ నుంచి అంటే వేరే వాళ్ళకుందా అన్నది డయాగ్నోసిస్ లో తెలిసిపోతుంది నాకు. అచ్చా అచ్చా. అందులో ఇద్దరితో మాట్లాడతారా మీరు? లేదు, ఒక్కరితోనే, ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు. అచ్చా. తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఫస్ట్ హీలింగ్ తీసుకున్నాక వీళ్ళు ఇతరుని అంటే సెకండ్ పార్ట్నర్ని, వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు హీల్ చేసుకోవచ్చు. ఓహో, Yes. సూపర్. ఇట్ కెన్ బి ఓకే. పాసిబుల్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మీ ఇంట్లో, సఫర్ అవుతున్నారు, చనిపోతున్నాను అని తెలుసు. చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్ ఇవాళ రేపు క్యాన్సర్ అవగాహన వచ్చింది కదా, అవును. డిసైడ్ అయిపోతున్నారు, ఓకే ఐఎమ్ లీవింగ్ దిస్ వరల్డ్ అని చెప్పి. కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి, అది. అస్సలు ఆ నరకం అనిపిస్తూ ఉంటారనమాట. అవునండి, అవునండి, అవును. సో యాక్చువల్ వచ్చింది పేషెంట్కి క్యాన్సర్, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అవును. ఇప్పుడు క్వాంటమ్ థెరపీస్ ఎక్కువ మేమంతా ఇలానే ఇస్తున్నాం సార్. ఓకే. పేషెంట్ ఓకే, వన్ టైం ఇస్తాం, తర్వాత వాళ్ళతో ఎవరైతే ఉంటారో హస్బెండ్ ఆర్ వైఫ్, లేకపోతే ఇంట్లో ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళకి నేర్పిస్తున్నాం రెగ్యులర్గా వాళ్ళు చేయడానికి. అండ్ సెల్ఫ్ హీలింగ్ ఎక్కువ వాళ్ళకి అవసరం, Okay. ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి అవసరం. ఓకే, వండర్ఫుల్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ అంటే నా ఆలోచనల ద్వారా మీరు ఫిజికల్గా మారిపోతారా? మీ ప్రవర్తన కానీ అది మారే ఛాన్స్ ఉంది, అట్లా అలా ఎలా సాధ్యం మేడం? అలాంటి సైన్స్ ఉందా? సార్ ఒక ప్రశ్న నేనే వేస్తాను సార్. ఒక మనిషి కోపం వచ్చింది, అవును. కూల్గా మనం మాట్లాడుకుంటున్నాము, ఆ స్మైల్తో మాట్లాడుకుంటున్నాము. అవును. యాంగర్ వచ్చినప్పుడు ఒక్క బాడీ కదలికలు గమనించండి, వాయిస్ కానివ్వండి, ఎలా అయిపోతాడు మనిషి అవును. అసలు. అవును, అది మీరు కదా, నాలో మార్పు ఎలా వస్తుంది? మీలో మార్పు ఎలా వస్తుంది అంటే ఇది నెగిటివ్ యాంగిల్ నేను చెప్పింది. అవును. ఇప్పుడు పాజిటివ్ యాంగిల్ని చూద్దాం. సో మీరు యాంగర్లో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలానే మీరు కామ్ అయినప్పుడు మంచిగా ఉంటారు అని నమ్మగలరా?
నమ్మగలరా? అవును. అబ్సల్యూట్లీ కదా, నమ్ముతారు. పాసిబుల్ అంతే కదా, కదా. అవును. అది ఎలా పాసిబుల్ అంటే ఆరా క్లీనింగ్ అండ్ తర్వాత బ్లాక్స్ క్లియరెన్స్ అవ్వినప్పుడు మెదడు ఫస్ట్ ప్రశాంతంగా అయిపోతుంది. ఓకే. బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా కామ్గా అయిపోతుందో మీ బిహేవియర్ కానీ మీరు మాట్లాడే టోన్ కానీ లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ ఆటోమేటిక్గా మారుతాయి అన్నమాట. ఓకే. ఆటోమేటిక్గా మారినప్పుడు ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మనిషి హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు, Yes. ఒకరు డామినేటెడ్గా ఉంటారు. అవును. ఇది తీసుకురా, ఇది చెయ్యి అనేది ఎలా ఉంటుంది, ప్లీజ్ కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ బంగారం కొంచెం చేస్తావా అంటే ఎలా ఉంటుంది. సో ఆ మార్పు ఎలా వస్తుంది అంటే ఫస్ట్ థాట్స్లో వస్తుంది. ఓకే. ఓకే. ఈ థాట్స్ ఇక్కడ యాక్షన్ లో మార్పు వచ్చేస్తుంది. మార్పు వస్తుంది, ఆటోమేటిక్గా పర్సన్ చేంజ్ అవుతాడు. సూపర్ సూపర్ అండి. ప్లీజ్ అన్న పదానికి ఇది చెయ్యి అన్న అథారిటీవ్గా ఆర్డర్ పెట్టడానికి చాలా చాలా బాగుంది. తేడా ఉంటుంది. వండర్ఫుల్. అవును. అది ఎప్పుడైతే మనలో అంటే ఎవరైతే ఇప్పుడు వింటున్నారో అవును. ప్రతి ఒక్కరు ఇలా నాకు చేస్తారు, ఇలా జరిగింది అనేదే కాకుండా మీరు కూడా ఎలా అది ప్రవర్తిస్తున్నారు సూపర్. ఒక్కసారి సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను కూడా క్వశ్చన్ వేసుకోవాలి, హౌ ఐఎమ్ బిహేవింగ్. అవును. వావ్. ఇంకొకటి అండి, చాలా మంది మనల్ని మోసం చేస్తారు, అంటే మోసపోతాం. అది పార్ట్నర్ ద్వారా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మోసపోయిన తర్వాత నేను క్వాంటమ్ హీలింగ్ కోసం మీ సెషన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని క్షమించడం, మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అనేది సాధ్యమేనా? అబ్సల్యూట్లీ సాధ్యం సార్. ఎందుకంటే హీలింగ్లో ఫస్ట్ ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ అండ్ తర్వాత లవ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే. సో మీకు ఎప్పుడైతే ఇవన్నీ ఈ క్వాలిటీస్ బిల్డ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు. అలాగని చెప్పి మనీ ఇవ్వాలి, సో నేను క్షమించేస్తున్నాను, నా మనీ వెళ్ళిపోవాలి అని అర్థం కాదు. మీ మనీ ఖచ్చితంగా వస్తుంది. మీరు అడిగే విధానం ఏదైతే మీరు అంటే బూతులు తిట్టో లేకపోతే ఏదో హరాస్మెంట్ చేసో అడుగుతున్నారు కదా, అది అక్కడే స్ట్రక్ అయిపోతుంది మనీ. ఓకే. ఎప్పుడైతే రిక్వెస్టింగ్గా ఓకే నీకు కొంచెం టైం ఇస్తాను, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్, నువ్వు కూడా నా పరిస్థితి ఆలోచించగలవా అని ఒక్కసారి చెప్పి చూడండి. 3 monthsలో వచ్చే మనీ మీకు ఇంకా తొందరగా రాకపోతే నేను చెప్తాను. అవునా? ఎస్. వావ్. సో కన్సర్న్ అబౌట్ హిమ్. కానీ మీరు అలా చెప్తున్నారు, కొందరు ఏమో మనం బతిలాడుతుంటే ఇంకా ఓవర్ చేస్తుంటారు, మనం బతిలాడుతుంటే ఇంకా ఓవర్ చేస్తారు. అలా ఎందుకు జరుగుద్దండి మరి? సార్ బతిలాడుతున్నారు, యు ఆర్ ఆస్కింగ్ అంటే కైండ్నెస్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తుంటాం వినట్లేదు వాళ్ళని. అంటే తన పరిస్థితి. ఓకే. అండ్ మీరు ఏం డిమాండ్స్ చేస్తున్నారు? అంటే మనం డెస్పరేట్ గా ట్రై చేస్తుంటాం అవును. ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ను కాపాడుకోవాలని. వాళ్ళు ఇంకా ఓవర్ చేస్తారు, యాపో అన్నట్టుగా ఉంటది వాళ్ళ వ్యవహారం. ఇట్లా ఎట్లా మరి? డెస్పరేట్ ఎప్పుడైతే అవుతారో యాంగ్జైటీ వస్తుంది. ఓకే. సో యాంగ్జైటీ వల్ల అసలు అంటే వినలేరు అనమాట. ఓహో. ఫస్ట్ డెస్పరేషన్ అనేది తగ్గి ఓకే. కూల్ గా కామ్ గా మాట్లాడుతూ ఉంటే మీ మాటల ప్రభావము ఎదుటి వ్యక్తి పైన ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఇది ట్యాకిల్ చేయడానికో నన్ను మేనేజ్ చేయడానికో డెస్పరెన్సీలో అది వస్తుంది. అవును. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను, నేను డెస్పరేట్ టు డూ సంథింగ్ ఆర్ టు సే సంథింగ్, అప్పుడు ఏదో ఉంది అనేది వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇదేదో నాకు మేనేజ్ చేస్తున్నారు, సంథింగ్ నాకు, సో ఇదేదో తప్పైంది, మేనేజ్ చేస్తున్నారు అనేది వస్తుంది అన్నమాట. వెన్ యు ఆర్ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్, మీ నిజాయితీ ట్రస్ట్ అనేది మీ ఔరానే చెప్తుంది. అప్పుడు దే విల్ డెఫినెట్లీ లీజన్.